ఇగో అమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒక్క గజం భూమి కూడా పోనీ అని చెప్తా ఉన్నా కదా. పోనివనమ్మా, 100% పోనివను. ఇందులో భూమి పోనివను. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో భూములను కంపెనీల పేరు మీద రెగ్యులరైజ్ చేస్తా ఉన్నావు కదా, మరి ఈ పేదోడి భూమిని చేస్తే తప్పేంది? ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి ఆ ఫోన్ లో ఉంటది, ఈయనే మాట్లాడిండు. ఏమన్నాడు? ముఖ్యం ఆయనకు నాశనకాలం దగ్గరకు వచ్చింది, ఆయనకు నాశనకాలం దగ్గరకు వచ్చింది. ఏం మాట్లాడిండో చూడు. ముఖ్యమంత్రి కాకముందుకి ఏం మాట్లాడిండు? ఇగో చూడమ్మా, ఇగో ముఖ్యమంత్రి కాకముందుకి ఏం మాట్లాడిండో చూడండి. సైలెంట్. చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఉంటే మరి ఈ సన్నాసి ఏం చేసిండు ఇప్పుడు? ఈ సన్నాసి ఏం చేసిండు ఇప్పుడు? చేసింది ఇదే కదా, చేసింది ఇదే కదా. అమ్మా ఇది అత్యంత బాధాకరం. ఇటువంటి ఘటన జరగకూడదు. ఇక్కడ ఈ ప్రజల పక్షాన నిలబడడానికే మీ అందరి సోదరుడిగా తీన్మార్ మల్లన్నగా మీరందరూ ఓట్లు వేస్తే గెలిచినోడిగా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా. మీరు నాకేం పని చెప్తారో చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. రైట్. దానికోసం ఇక్కడ ఇంకొకసారి ప్రభుత్వం అడుగు పెట్టకుండా చేస్తా, ఇంకోసారి ప్రభుత్వం అడుగు పెట్టకుండా చేస్తా. ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నా. మీ తరఫున పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్న తల్లి. అధికారులు స్కూల్లో కొడుతుంటే వాళ్ళు ఏడుస్తుంటే రాక్షసానందం చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. ఎన్ని కష్టాలు అదే నాకు నేను చూసిన ఇక్కడ అన్ని వాటర్లలో పనిచేసి కాలేజీలలో పనిచేసి ఓడటానికి పోయి బతుకుతున్నాం. ఈ కూడా పెట్టుకున్నాం, ఈ కూడా నమ్మట్లేదా? మీరు ఎక్కడ ఉంటే అక్కడ 100% అమ్మ న్యాయమేందమ్మా. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంది? ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. అందుకోసమే అమ్మా ఒకటి చెప్తా ఉన్నా, మా లాంటి వాళ్ళు ఉన్నది అమ్మా. ఇగో మీలాంటి వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే మేము పదవులో ఊరేగడం కూడా మా పిల్లలకు పాపం తగులుతుంది. అర్థమైందా? అందుకోసమే మేము ఈడికి వచ్చినాం తల్లి. ఈడికి వచ్చి ఈ ప్రజలు కన్నీళ్ళు పెడతా ఉంటే మేము ఏసీ గదులలో కూర్చొని సేద్దీరడానికి కాదు ఉన్నది. ఈ ప్రజల పక్షానికి వచ్చి కొట్లాడదాం, పోరాడదాం, వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పిద్దామని వచ్చినాం. ఇంకా అమ్మా ఇగో అమ్మా నేను అమ్మ ఒకటి చెప్తాను. ఇగో ఒకటి ఏం చెప్తున్నమ్మా, వాళ్ళకి శాత కాక జైలుకు పోయారు, కానీ నేనేం చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలి. ఈ ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలి. ఏం కాదమ్మా, మనం అర్హులం. మీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇగో అమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒక్క గజం భూమి కూడా పోనీయలేదు. పోనీ అని చెప్తా ఉన్నా కదా. పోనివనమ్మా, 100% పోనివను. ఇందులో భూమి పోనివను. మీరుండండి అమ్మా. మేము దానిపైనే కార్యాచరణ తీసుకుంటా ఉన్నాము. ఇందులో గజం భూమి కూడా పోనివ్వడానికి సిద్ధంగా లేము. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఆ భూమి మీది, ఈ భూమి మీది, ఈ నేల మీది, మీకే దక్కాలి. చేస్తా.